ఇప్పుడు సీజన్స్ అన్న తర్వాత కొంతమంది అక్షయ తృతీయ అని చెప్పేసి వస్తూ ఉంటారు కదండీ! అండ్ అప్పుడు డిజైన్స్ కూడా జనాలెక్కువ ఉండటం వల్ల డిజైన్స్ ఎన్ని చూపించినా వాళ్ళకి నచ్చవు గూడా. అసలు ఈ అక్షయ తృతీయ కాన్సెప్ట్ గురించి జెప్పండి. ఇదివరకు ఎలా ఉంది? అండ్ ఇప్పుడెలా ఉంది? అంటే చాలా మంచి ప్రశ్న అడిగారండి మీరు. అక్షయ తృతీయ అనేది ఇది తమిళనాడుకి చెందిన ఒక పండగండి. తమిళనాడుకి చెందిన ఒక పండగ. దాన్ని తమిళనాడుకి సంబంధించిన ఒక జ్యువెలరీ హైదరాబాద్‌లో ఓపెన్ చేశారు. వాళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ తమిళ్ వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళ కోసరం అని చెప్పి 2002లో స్టార్ట్ చేశారు. హుహు. 2002 నుంచి 4 వరకు వాళ్ళే రన్ చేస్తున్నారు. వాళ్ళని చూసి మిగతా జ్యువెలరీలన్నీ అక్షయ తృతీయ అని స్టార్ట్ చేశారు. హుహు. అక్షయ తృతీయ అని స్టార్ట్ చేసి పబ్లిసిటీ ఇచ్చిన తర్వాత మన ఆంధ్ర వాళ్ళకి రియల్‌గా నేను చెప్పేది ఇది. సో, ఇదేదో ఒక పండగ అంటే మనం గూడా కొంటాం, మనం గూడా కొంటాం అని ఒక కస్టమర్ నుంచి ఇంకో కస్టమర్ కొంటూ వచ్చేసారు. దాని తర్వాత 2012 నుంచి ఒక చాలా అంటే ఒక 50, 60% తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే, ఈ పబ్లిసిటీ సేల్ కన్నా పబ్లిసిటీ ఎక్కువైపోయింది ఒకరి మీద ఒకరు. హ్మ్. సో, జనాలు గూడా ఏందంటే ఇది ఏం లేదు అని చెప్పి చాలా వరకు ఇప్పుడు అక్షయ తృతీయ అంటే నాకు తెలిసి 50, 60% లేదండి. కానీ తమిళనాడులో ఈ రోజుకి 100% నడుస్తుంది అక్షయ తృతీయ అనేది. ఆ రోజు ఒక్కొక్క షోరూమ్‌లో వందల వేల మంది ఉంటారు. సో, ఇక్కడ మనకి ఆంధ్ర, తెలంగాణలో అనేది ఈ అక్షయ తృతీయ తగ్గిపోయింది. యాక్చువల్‌గా చెప్పాలంటే మనకి ఆంధ్ర సైడు వరలక్ష్మి వ్రతం అని వస్తుంది. అవును. ఈ వరలక్ష్మి వ్రతం అన్నప్పుడు ఒక గ్రాము ఏదో ఒకటి కొనుక్కొని పూజలో పెట్టుకుంటారు. సో, యాక్చువల్‌గా మన తెలుగు స్టేట్‌కి వరలక్ష్మి వ్రతం అండి. హ్మ్. సో, అది నడుస్తుంటది. కానీ ఈ అక్షయ తృతీయ అనేది చాలా వరకు అపోహ తగ్గింది. అనుకోవచ్చు. అంతే. అండ్ అంతా ఎక్కడ వరకు ఎళ్ళిపోయింది అంటే కనీసం ఒక గ్రామన్నా తీసుకోవాలి అక్షయ తృతీయ అవును. అప్పుడు. అప్పుడు మనకి డబుల్ అవునండి. అవుతుంది. సంవత్సరం అంతా కొనుక్కోవచ్చు అని. ఆడవాళ్ళకి నార్మల్‌గానే గోల్డ్ అంటే ఆశ ఎక్కువ. ఇలాంటి అక్షయ తృతీయ కానీ, వరలక్ష్మి వ్రతాలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువుంటాయి. సో, దానికి ప్రిపేర్డ్‌గా మీ దగ్గర డిజైన్స్ అవన్నీ ఎప్పటికప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టు చేయిస్తారా? లేదంటే వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలంటారా? ఏం లేదండి. ఈ పండగలప్పుడు ఏం చేస్తారంటే, అది ఒక మనసులో ఉండిపోయింది గదా! ఆ నెలలో గాని, ఒక నెల ముందర ఏమన్నా కొనుక్కోవాలంటే ఏం చేస్తున్నారంటే, ఆర్డర్ ఇవ్వటం గాని, లేకపోతే ఉన్న నగని కొనుక్కొని అడ్వాన్స్ కట్టి పెట్టేస్తున్నారు. ఆ రోజొచ్చి డెలివరీ తీసుకుంటున్నారు. సరే ఈ సెంటిమెంట్ ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ రోజు వాళ్ళ దగ్గరున్న డబ్బుల ప్రకారం 1 గ్రామ్, 2 గ్రామ్, 5 గ్రాము పర్చేజ్ చేస్తుంటారు.